ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ జాతర మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం 13వ రోజు స్థానిక ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సభ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రఖ్యాత గీతగాన ప్రవచనకర్త, నాటిక అకాడమీ అవార్డు గ్రహీత, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి అందించిన భగవద్గీత ప్రవచనాలు సభలోని భక్తులను ఆద్యంతం మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అనకాపల్లి పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగాధర శాస్త్రిని గజమాలతో సత్కరించి శ్రీ నూకాంబిక అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. వినాయక శ్లోకంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరించి వారికి శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర పురస్కారాలు అందజేశారు. ప్రపంచంలోని 7 అత్యున్నత శిఖరాలను అధిరోహించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన విశాఖపట్నం యువకుడు భూపతిరాజు అన్మీష్ వర్మ నేషనల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో ప్రతిభ చూపిన జాలరి మధుకి ఆల్ ఇండియా సైనిక్ పరీక్షలో డిఫెన్స్ కేటగిరీలో 2 తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ ఫస్ట్ సాధించిన కసింకోటకు చెందిన నడిపల్లి ప్రవస్తికి పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా గంగాధర శాస్త్రి ప్రారంభించిన భగవద్గీత ప్రవచనాల్లో గీత నేర్చుకో రాత మార్చుకో భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపాయి. మా మిత్రులు, సోదరులు గండేపల్లి మురళికి ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి సకల గోవింద గారికి, మరి అనేక మంది కళాకారులని మనకి ఇక్కడ తీసుకొచ్చి ప్రతిరోజు మనం అందరం ఆనందపరిచేలా ఆధ్యాత్మికతతో తోడయ్యే విధంగా మనం ముందుకు తీసుకొస్తున్నటువంటి గురు విష్ణు గురుదేవుడు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈశ్వరుడు అంటే ఎవరండి? మనుష్యులకి మానసిక ప్రశాంతతను చేకూర్చి జ్ఞానాన్ని సముపార్జించేటటువంటి మహోన్నతమైన వ్యక్తిని ఈశ్వరుడిని పేర్కొంటే, ఉదాహరణకు శ్రీరామనవమి రోజు అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబున బలమందారవనంతరామృత సర ప్రాంతేందు కాంతో బలాత్పరయన్ పరీంకార రమ వల్లభం రాఘవం నిశాచర వినాశకరం అంటే అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్నతోనూ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం గౌరవ డాక్టరేట్తోనూ, భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుతోనూ సత్కరించారు. తెలియజేసుకుంటూ ఆయనకు మరొకసారి మన అనకాపల్లి వాసులందరి తరఫున మా నాతో మాట్లాడుతున్నప్పుడు హోటల్లో ఎవరో ఫోన్ చేశారు, గురుగారు నమస్కారం, మీరు భగవద్గీత ప్రచారం చేస్తుంటారు కదా, మేము చాలా సంతోషిస్తుంటాం, మేము మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తామండి
అదేమిటంటే మీ ఫౌండేషన్ నుంచి 1,00,000 భగవద్గీత పుస్తకాలు మాకు పంపిస్తే మేము రాష్ట్రం అంతా ఫ్రీగా పంచి పెడతాం. ఫ్రీ. జాగ్రత్తగా వినండి మిత్రులారా, జాగ్రత్తగా నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా వినండి. ఒక జీవితానుభవం మాట్లాడుతున్నాను నేను. ఉచితం అనేది ఎవరికి ఇవ్వాలో తెలుసా మిత్రులారా? ప్రభుత్వాలు కూడా తెలుసుకోవాల్సిన విషయం. గీత కూడా చెప్తుంది, యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ప్రతి మనిషి తన జీవిత కాలంలో 3 పుణ్యకర్మలు చేసి తీరవలసిందే. దీన్ని ఎలా అప్లై చేయొచ్చో తెలుస్తుంది. సిగరెట్లు కాలుస్తున్న పిల్లలు, ఆడపిల్లలు, మద్యం సేవిస్తున్న ఆడపిల్లలు, గంజాయి సేవిస్తున్న పిల్లలు, ఇంట్లోంచి బయటికి వెళ్తున్న పిల్లలు ఎలా తిరిగి వస్తారో జాడ తెలియని తల్లిదండ్రులు తమ పిల్లలు బంగారమే అనుకుంటున్నప్పటికీ బయటికి వెళ్ళిన తర్వాత దుర్మార్గపు దుశ్చేష్టలతో పోలీసులకి పట్టుబడుతున్న ప్రభుత్వాలు ఏం చేయాలో తెలియని స్థితిలో, కొట్టుమిట్టాడుతున్న స్థితిలో ప్రవర్తిస్తున్న పిల్లలు. సమాజం దారుణమైన స్థితిలో ఉంది మిత్రులారా, ఆరోగ్యకరంగా లేదు. వాళ్ళ భాష ఆలోచించండి, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఆలోచించండి. ఇవన్నిటినీ సక్రమ మార్గంలో ప్రవేశపెట్టాలంటే అందుకు గొప్ప మందేమిటో తెలుసా మిత్రులారా? బాల్య దశ నుంచే ఆధ్యాత్మికత అంటే ఏమిటో బిడ్డలకి బాల్య దశ నుంచే పరిచయం చేయటం. ఇంతకంటే దివ్య ఔషధం ఇంకొకటి లేదు మిత్రులారా. మమ్మీ అల్లా, అక్కడ అమ్మ అంటున్నప్పుడు మాతృభాష, మాతృభూమి, మాతృజాతి, మాతృ సంస్కృతి, మాతృభాష ఎలా మర్చిపోతాం మిత్రులారా? శబ్దాన్ని అక్షరబద్ధం చేయగలిగే మంత్రతుల్యమైన భాష సంస్కృతం. ఆ సంస్కృతాన్ని భారతదేశంలో అంతే స్పష్టంగా, అంతే స్వచ్ఛంగా ఉపాసించగలిగిన వాడు, స్పష్టంగా ఉచ్చరించగలిగిన వాడు ఒక్క తెలుగువాడు మాత్రమే మిత్రులారా. ఒక్క తెలుగువాడు మాత్రమే. కొట్టండి. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా కార్యక్రమం సహకరిస్తున్నటువంటి సకల గోవింద గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే సింహపదం చక్రవర్తి గారు మనకి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా మన నూకాంబిక దేవస్థాన దేవాదాయ గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్.